సంగారెడ్డిలో మిలాదున్నబి వేడుకల్లో పాల్గొన్న టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, కుమారి జయారెడ్డి. జిస్నే మిలాదున్నబిని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని నాల్సాబ్ గడ్డ మదీనా చౌరస్తాలో ప్రతి సంవత్సరం లాగే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో కౌన్సిలర్ హాఫీజ్ షేక్ షఫీ ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణతో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జూలకంటి ఆంజనేయులు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శులు జయారెడ్డి, కూన సంతోష్, స్థానిక కాంగ్రెస్ నాయకులు తాహేర్, బాబా హాష్మి, షేక్ ఆమీర్ మరియు కార్యకర్తలు, మైనారిటీ సోదరులు పాల్గొన్నారు. अदा करता हूं, खास तौर पर हमारे अजीज जनाब जग्गारेड्डी साहब का तहे दिल से शुक्रिया अदा करता हूं, जो इस बेहतरीन आलिशान डिग्रेशन के लिए अपने जाती पैसों से ये डिग्रेशन जनाब जग्गारेड्डी साहब कराए। मैं उनका तहे दिल से शुक्रिया अदा करता हूं। इससे पहले 1 साल पहले मैं नहीं बोलना चाह रहा था, लेकिन फिर भी मेरे दिल में आया। इससे पहले जब मिलादुन्नबी था, जबरदस्ती बच्चों को हरासमेंट करके हम करते मुझे डिग्रेशन करे।
अपोजिशन वाले, लेकिन आज बहुत तकलीफ से मैं कह रहा हूं कि वो लापता हो गए। वो लापता हो गए। रैली के टाइम पानी बांटने के लिए, इलेक्शन से पहले लड्डू बांटने के लिए आगे बढ़ रहे थे, फोटो में कूद के जा रहे थे। स्टेज जबरदस्ती पुलिस के दबाव से हमारे स्टेज निकालकर उनके स्टेज डाल रहे थे, लेकिन अफसोस के साथ कहता हूं कि वो आज लापता हो गए। आज वो लापता हो गए। यही जग्गारेड्डी साहब है जो वोटों को, इलेक्शन को करते, बल्कि लोगों के दिलों को खुश करना जग्गारेड्डी साहब नजर में रखते हैं। मैं उनका ज्यादा टाइम नहीं लेते हुए तहे दिल से शुक्रिया अदा करता हूं। अभी बड़े अदब के साथ हमारे इंडस्ट्रियल चेयरमैन, स्टेट चेयरमैन निर्मला टी जयप्रकाश रेड्डी साहिबा से गुजारिश करता हूं कि वो 2 अल्फाज हमसे मुखातिब हो। మిలాద్ నబీ అందరు కూడా ముబారక్ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలకి మరి మైనార్టీ సోదరులందరూ కూడా ముబారక్ తెలియజేసుకుంటూ మరి 2 రోజుల ముందే అయ్యే కార్యక్రమము మరి తర్వాత చేసుకుంటే మనలో ఉన్న ఐక్యత, మనలో మనం అర్థం చేసుకునే స్థాయికి మనం ఎదిగినాం. సంగారెడ్డిలో గతంలో నేను చిన్న ఉన్నప్పుడు లాల్సాపేట రావాలంటే భయపడుతుండే, భయమేస్తుండే. కానీ ఈరోజు మా ఇల్లు అంత మన వాళ్ళు ఉన్నారు, మనం పోవాలి, వాళ్ళతో కలిసి మెలిసి ఉండాలనే భావన అనేది ఈరోజు కల్పించిన ఆ సోదరులందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మనం దేవుణ్ణి ఏ విధంగా తలుచుకుంటే, ఏ రూపంలో తలుచుకుంటే ఆ దేవుని మొక్కే మనుషులం. మనమందరం ఒకలాగే పుట్టినాం, ఒకలాగే పోతాం, అంతేనా? పుట్టిన మెట్లనో అందరం కూడా అదే పోతాం. ఈ మతము ఆ మతము, ఈ కులము ఆ కులము అనకుండా అందరం కూడా ఒకే విధంగా. కానీ మన నమ్మకం ఈ దేవుని మొక్కాలి, మనం అనుకోవడం ఆ దేవుని మొక్కాలి. ఇప్పుడు క్రిస్టియన్స్ అయినా, మైనారిటీ అయినా, హిందూ అయినా వాళ్ళ భావనతోని, వాళ్ళ ఆలోచనతోని ఆచారాలు ఏర్పరచుకున్నామే తప్ప దేవుడు మాత్రం ఒక్కడే. అవునా కాదా? సబ్కా మాలిక్ ఏకే. కాబట్టి ఈరోజు సంగారెడ్డిలో ఇంత ఉత్సాహంగా, ఇంత సంతోషంగా అందరం కలిసిమెలిసి ఉన్నామంటే మనం అందరు ఈరోజు మంచి ఆలోచనతో ఉన్నాం కాబట్టి ఈ విధంగా ఉన్నాం. దేన్ని కూడా తావేయకుండా మరి నిమజ్జనం అప్పుడు ఈ కార్యక్రమం అయితే ఏదన్నా పొరపాటు, ఏదన్నా చిన్న విషయం జరిగితే అది పెద్దగా అయిపోయి రాష్ట్రమంతా కూడా ఇది అల్లకల్లోలం అవుతాయని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు, మీరు 2 రోజుల తర్వాత చేసుకోండి. హైదరాబాద్లో కూడా ఈరోజు చేసిండు. 2 రోజుల తర్వాత చేసుకోండి, ఆటంకాలు ఉన్నాయి, అందరం కూడా సంతోషంగా జరుపుకునే పండుగ కాబట్టి అందరం కూడా జరుపుకోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు రాష్ట్రమంతా కూడా ఈరోజే మైనార్టీ సోదరులు ఈ మినాబీరాబా ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది. మరి షెఫీ గారు 1-2 రోజుల్లోనే ఇంత చక్కటి అరేంజ్మెంట్ చేసిన అంటే దానికి సహకరించిన సోదరులందరికీ కూడా, భయంకి అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చెప్పడం వేరు, చేయడం వేరు. మనం కూర్చున్న దగ్గర ఎన్నో చెప్తాం, కానీ అది చేయడం అనేది కూడా గొప్పతనము. కాబట్టి నేను ఈరోజు మన మైనార్టీ సోదరులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. साहब से गुजारिश करता हूं कि वो खरीफ तशरीफ लाए। जान वो शाला निकल ఇంకోటి గుర్తొస్తుంది, చేసుకొని చెప్తా. మైనార్టీ సోదరులు 3 గంటల రాత్రికి వచ్చి అమ్మని ఎంబడున్నాము, నువ్వు భయపడకు, జగ్గారెడ్డి సార్ తప్పు చేయలేదు, తప్పకుండా బయటికి వస్తారని చెప్తే నేను ఇక్కడ ఇదే స్టేజ్లో ఏడ్చిన మీ అందరి ముందు. అప్పటి నుంచి మీరు అందరూ నాకు ఆపత్ బాంధవులు, నా బంధువులాగానే నేను
ఎప్పుడైనా నేను భావిస్తున్నా. ఆ మాట ఎందుకో నాకు గుర్తొచ్చిందంటే ఇంతమంది మిమ్మల్ని చూస్తుంటే ఆ రోజు నా కళ్ళలో మీరు అందరూ చూసిండ్రు. అలాంటి భావంతో వీళ్ళందరూ కూడా మన ఒక కుటుంబ సభ్యులాగా మనం ఇప్పటి నుంచి కానీ ఎప్పటికి కూడా ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నా ఆ భగవంతుడు కూడా మన అందరినీ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.